చాక్లెట్స్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరైనా ఉంటారా? పిల్లలకే కాదు, కోర్స్ పెద్దవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ చాక్లెట్ డంప్లింగ్స్ ఒకసారి ట్రై చేసి పెట్టండి. చాలా హెల్తీ స్నాక్. ఒకవైపు చాక్లెట్ అంటున్నావు, చాలా హెల్తీ అంటున్నావు. నీకేమైనా పిచ్చా? చాక్లెట్స్ ఎక్కడైనా హెల్తీగా ఉంటాయా అనుకుంటున్నారా? సరే అయితే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి మీరే చెప్పండి హెల్తీనో కాదో. 1 కప్పు బెల్లం తీసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లంలోనే పచ్చి కొబ్బరైనా ఎండు కొబ్బరైనా ఏదైనా పర్లేదు. 1 కప్పు కొబ్బరి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి మరీ గట్టిగా అయ్యే వరకు కాకుండా కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లగా అయిపోయాక మరీ గట్టిగా అయిపోతుంది. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అందులో నుంచి ఒక 2 స్పూన్స్ సపరేట్ ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాగా గట్టిగా అయిపోయే వరకు బాయిల్ చేసుకొని మిగతా రాగి పిండి ఉంది కదా, అందులో కొంచెం నెయ్యి వేసి మనం బాయిల్ చేసుకున్న రాగి పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మన చపాతీ పిండిలాగా ఉండ చేసుకోవాలి. రాగి పిండిలో నేను సాల్ట్ ముందు వేయడం మర్చిపోయాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఉండలాగా అయ్యే వరకు చేసేసుకొని 10 మినిట్స్ నాననిస్తే పిండి సాఫ్ట్గా వచ్చేస్తుంది. అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్లెట్ బాల్స్ లాగా రెడీ చేసేసుకోవడమే. క్రాక్స్ లేకుండా కొంచెం నీట్గా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మీకు స్టీమర్ ఉంటే స్టీమర్లో కానీ లేదా ఇడ్లీ పాత్రలో అడుగున కొంచెం వాటర్ వేసేసి సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే వీటిని కూడా పెట్టేసి స్టీమ్ చేసేసుకోవడమే. 10 to 15 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఇది హెల్దీ రెసిపీయా కాదా? ఈ చాక్లెట్స్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.